హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ సంధ్య టాక్స్. ఈరోజు టమాటా, ఉల్లిపాయ, ఎగ్, మెంతం కూర వేసి చేసుకుందామండి కర్రీ. నేనైతే ఒక 5 ఉల్లిపాయలు, ఒక 6 టమాటాలు, ఒక 8 ఎగ్స్ తీసుకున్నానండి. వీటన్నిటితో కర్రీ ఎలా చేస్తానో చూపిస్తానండి. టమాటా కట్ చేసుకుందామండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి, ఎందుకంటే తొందరగా మగ్గిపోతుంది. కడాయి పెట్టుకొని పొయ్యి ఆన్ చేసుకుందామండి. ఆన్ చేసుకున్న తర్వాత కొంచెం హీట్ ఎక్కాలి. హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకుందాము. ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నానండి. ఆయిల్ వేడెక్కిందండి, ఉల్లిపాయలు వేసుకుందాము. ఇది తొందరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకుందామండి. ఒకసారి కలుపుకుందాం. ఉల్లిపాయ కొద్దిగా మగ్గిపోయిందండి. ఇప్పుడు మెంతం కూర వేసుకుందాం. ఇది ఒకసారి కలుపుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి, 1 స్పూను. అలాగే పసుపు వేసుకుందాం. కరివేపాకు వేసుకుందామండి. ఒకసారి కలుపుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలండి. మగ్గిపోయిందండి, ఇలా అవ్వాలి. దగ్గర పడింది చూడండి ఉల్లిపాయ. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందామండి. తర్వాత టమాటా వేసుకుందాం. ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు మనకు కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకుందాము. ఒకసారి కలుపుకోవాలండి. అన్ని ముక్కలకు ఉప్పు పడుతుంది కదా, అప్పుడు మనకు టమాటా తొందరగా మగ్గుతుంది. మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఆవిరికి మనకు కొన్ని వాటర్ వస్తాయి కదండి, ఆవిరితో మనకు అది తొందరగా మగ్గిపోతుంది. దీని మీద మూత పెట్టి ఉడికించుకుందామండి. కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. మనకి టమాటా మగ్గిపోయిందండి. ఇప్పుడు కారం వేసుకుందాము. కారం వేసుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలండి. నేను ఒక 2 స్పూన్ వేసుకుంటున్నానండి.
ఇప్పుడు కలుపుకుందామండి. కర్రీకి అంతా కలిసేలాగా కలుపుకుందాము. ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకుందామండి. 2 మినిట్స్ అయిపోయిందండి. చూద్దాం కర్రీ. ఆయిల్ అంతా పైకి వచ్చింది కదండి. ఇప్పుడు ఎగ్స్ వేసుకుందాము కట్ చేసుకొని. ఒకసారి కలిపేసి ఎగ్స్ని ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి. ఇలా ఘాట్లు పెట్టుకొని వేసుకుంటే మనకు అందులోకి ఉప్పు, కారము, మసాలా వెళ్ళి మంచి టేస్ట్ వస్తుందండి. నేనైతే ఒక 8 ఎగ్స్ తీసుకున్నానండి. నేను మా పిల్లల దగ్గరికి హాస్టల్కి వెళ్తున్నాను కాబట్టి అక్కడ పిల్లలకు పెట్టడానికి 8 ఎగ్స్ వేస్తున్నానండి. ఒకసారి ఇలా కలుపుకోవాలండి మంచిగా. టూ మినిట్స్ మగ్గించుకుందామండి మూత పెట్టి. 2 మినిట్స్ అయిపోయింది. చూద్దామండి కర్రీ. ఇక ఆయిల్ తేలుతుంది కదండి సైడ్లకి. మనం అప్పుడు ఏం చేయాలంటే కొంచెం ధనియాల పొడి వేసుకోవాలండి. మూత పెట్టి మళ్ళీ ఒక 2 మినిట్స్ మగ్గించుకోవాలండి. ఒకసారి కలుపుకుందామండి. ఇలా మెల్లిగా కలుపుకోవాలి. ఇంకొక 2 మినిట్స్ ఉడికించుకుందామండి. కర్రీ అయిపోయిందండి. మనకు ఆయిల్ తేలుతుంది కదండి. కనపడుతుందా మీకు? చూడండి, ఆయిల్ తేలితే మన కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. ఇదిగోండి చూడండి. కొత్తిమీర వేసుకుందామండి ఫైనల్గా. పెట్టి ఒక 2 మినిట్స్ ఉడికించుకుంటూ స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. మన టమాటా, ఎగ్గు, మెంతెం కూర, ఉల్లిపాయ కర్రీ రెడీ అండి.